చందమామ కథ. దూకుతా దూకుతా. హరిహరపురం అనే గ్రామంలో అయ్యప్ప దేవాలయం ఉండేది. అయ్యప్ప దేవుడు చాలా మహిమగలవాడని ప్రతీతి. ఏ కారణం వల్లనో కొంతకాలానికి ఆ దేవుడికి పూజా పురస్కారాలు లేకుండా పోవటం చేత గుడి పాడుబడి క్రమంగా శిథిలమైపోయింది. అక్కడ గుడి కట్టిన ఆవరణ, దేవుడి తోట అంతా కలిసి 1 ఎకరం నేల వ్యర్థంగా ఉంటూ ఉంది. ఆ నేల దేవుడి సొత్తు కావటం వల్ల తొక్కి చూడటానికే ప్రజలు జంకేవాళ్ళు. కానీ ఆ స్థలం మీద ఆ ఊరి మునసబు బంగారయ్య కన్ను పడింది. బంగారయ్య చాలా పలుకుబడి గలవాడు. బోలెడంత అంగబలం, అర్ధబలం ఉన్నది. ఆయనను ఎదిరించగల వాళ్ళు ఊరిలో కాదు కదా, చుట్టుపక్కల కూడా లేరు. ఈ ధీమాతో బంగారయ్య మెల్లిగా ఆ స్థలం ఆక్రమించి క్రమంగా ఒక భవనం కట్టించాడు. ఒక ఏకాదశి రోజున అతి వైభవంగా గృహప్రవేశం జరిగింది. ఆ రోజున విందులు, వేడుకలు మొదలైన సందడుల వల్ల ఇంట్లో అందరూ తొందరగానే నిద్రపోయారు. కానీ బంగారయ్యకు మాత్రం కునుకు పట్టలేదు. పైగా అర్ధరాత్రి సమయాన దూకుతా దూకుతా అనే శబ్దం ఒకటి ఇంటిపై నుండి వినపడింది. బంగారయ్య హడలిపోయి వద్దు బాబు వద్దు అని అరుస్తూ మంచం మించి లేచాడు. ఇదేదో గృహదేవత పలుకుతున్నదని, ఇల్లు కూలిపోతుందేమోనని అతడు భయపడ్డాడు. క్షణమైనా అక్కడ నిలవక అందరిని లేపి పిట్టకైనా తెలియకుండా మళ్ళీ తన పాత ఇంటికి చేరుకున్నాడు. ఇదంతా అయ్యప్ప దేవుడి మహిమ. దేవుడి సొత్తి కాజేద్దామంటే మరేమవుతుంది, మునసబుకి తగిన శాస్తి జరిగింది అని అనుకోసాగారు లోకులు. బంగారయ్య పాపం కష్టపడి కొత్త భవనం కట్టించుకున్నాడే గాని మరెన్నడూ ఆ దిక్కుకే పోలేదు. అందుచేత అయ్యప్ప గుడిలాగే బంగారయ్య భవనం కూడా మూతపడింది. నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఇలా ఉండగా ఆ ఊరికి ఒక పేదవాడు పని దొరుకుతుందేమోనని పొట్టచేత పట్టుకుని వచ్చాడు. తిండి మాట దేవుడెరుగును, అసలు వాడికి తలదాచుకోవటానికే తావులేకపోయింది. ఎవళ్ళని అడిగినా బంగారయ్య గారి కొత్త భవనం మాట చెప్పి ఆయన్ని అడిగి ఆ ఇంట్లో ఉండరాదా, ఊరికే ఉన్నందువల్ల ఆయనకు ఒరిగిందేమిటి అంటూ వచ్చారు. ఏమైనా కాని అని చొరవ చేసి ఆ పేదవాడు బంగారయ్య వద్దకు వెళ్ళి అడిగాడు. ఇంట్లో ఎవరైనా దీపం పెట్టుకుని ఉంటేనే చాలునని ఆత్రంతో ఉన్న బంగారయ్య కొంచెం బెట్టు కనబరుస్తూ, సరే అబ్బాయి, 1 నెల వరకు ఆ ఇంట్లో ఊరికే ఉండు, తర్వాత మటుకు నెలకు 4 వరహాల చొప్పున అద్దె కట్టాలి సుమా అన్నాడు. ఆ ఇంట్లో తనకు జరిగిన సంగతి మటుకు కొంచెమైనా వాడికి తెలియనీయలేదు. ఇది బాగానే ఉన్నదనుకొని పేదవాడు పెళ్ళాం బిడ్డలతో సహా పోయి ఆ భవనంలో ప్రవేశించాడు. ఆ రోజు ఏకాదశి. తలదాచుకునేందుకు జాగా దొరికింది కానీ తిండి మాట. భవనంలోని ఒక గదిలో వాడు కుటుంబాన్ని పెట్టాడు. తిండి తిప్పలు లేక వాడి పిల్లలు పెట్టే గోలతో ఆ గది మారుమోగిపోయింది. ఊళ్ళోకి వెళ్ళి ఎంత ప్రయత్నించినా పని దొరకలేదు. ఇటువంటి పరిస్థితిలో ఆ పేదవాడికి జీవితం మీద విరక్తి కలిగింది. నేను, కుటుంబము అంతా కలిసి ఒక్కసారిగా చస్తే బాధలన్నీ తీరిపోవును అని అనుకునేటంత వైరాగ్యం కలిగింది వాడికి. ఇలాంటి ఆలోచనలతో వాడు కుమిలిపోతూ ఉండగా అర్ధరాత్రి సమయాన ఇంటిపై నుండి దూకుతా దూకుతా అని ఒక శబ్దం వినిపించింది. ఈ శబ్దం విని వాడు ఎంతమాత్రం భయపడలేదు. ఇది గృహానికి సంబంధించిన ఏ దయ్యమో అయి ఉంటుందని, ఇల్లు కూలిపోయి కింద పడితే తను, కుటుంబము ఒకేసారి మరణించవచ్చునని మనసులో తృప్తి చెందాడు. ఈ తృప్తితో వాడు వెంటనే దూకు దూకు, పీడ వదులుతుంది అని కేకవేశాడు. వెంటనే ఇంటి వాళ్ళందరికీ ఆశ్చర్యం కలిగేటట్టు ఒక వరహాల సంచి పైనుండి నట్టింట పడింది. అది కింద పడేటప్పుడు ఒక వాణి కూడా ఇలా పలికింది, అబ్బాయి, నీవు కుటుంబము కలిసి నిరాహారంగా ఉండటం వల్ల ఇవాళ మీకు ఏకాదశి ఫలితం దక్కింది. ఇలాగే ప్రతి ఏకాదశి నాడు ఉపవాసం చేస్తే అయ్యప్ప దేవుని మహిమ వల్ల నీకు మంచి ఫలితం కలుగుతుంది అని వినబడింది. పేదవాడు, కుటుంబము దేవునికి దండాలు పెట్టారు. తమ అదృష్టానికి పొంగిపోయారు. సంచిలో ఉన్న 100 వరహాలు తీసుకొని సుఖంగా కాలక్షేపం చేస్తూ వచ్చారు. ప్రతి ఏకాదశి రోజున 100 వరహాలు ఉన్న సంచి పైనుంచి పడుతుండటం వల్ల అతడు ఐశ్వర్యవంతుడయ్యాడు. ఒక రోజున బంగారయ్యకు ఈ పేదవాడి సంగతి కనుక్కుందామని బుద్ధి పుట్టింది. అక్కడికి వెళ్ళాడు. తనకు భవనమిచ్చిన బంగారయ్యను పేదవాడు అనేక విధాలా సత్కరించి ఆతిథ్యం ఇచ్చాడు. అంతలోనే ఐశ్వర్యవంతుడైన పేదవాడి స్థితిని చూసి ఆశ్చర్యం కలిగింది బంగారయ్యకు. ఇదంతా ఎలా వచ్చిందో చెప్పమని కూర్చున్నాడు.
పేదవాడు మాయామర్మం లేకుండా తను భవనంలో ప్రవేశించిన నాటి నుంచి జరిగిందంతా వెల్లడించాడు. ఈ సంగతి తెలియగానే బంగారయ్యకు అసూయ కలగటమే కాక దుర్బుద్ధి కూడా పుట్టింది. అబ్బాయి, నీవు ప్రవేశించిన రోజు నుంచి నాకు అద్దె చెల్లించవలసిందే. అదీగాక ఈ ఐశ్వర్యం నా భవనంలో లభించింది కనుక నాకే చెందుతుంది. ఈ సంగతి ఎవరికైనా చెప్పావంటే జాగ్రత్త అంటూ వాడిని బెదిరించి నెలాఖరున భవనం ఖాళీ చేయమని ఆజ్ఞాపించాడు. చేసేదేమీ లేక దిగాలు పడి పేదవాడు భవనం ఖాళీ చేసిపోయాడు. ఈసారి ధైర్యంతో బంగారయ్య మళ్ళీ వచ్చి తన కొత్త భవనంలో ప్రవేశించాడు. మళ్ళీ ఏకాదశి పర్వం వచ్చింది. ఆనాడు అతడు రాత్రల్లా జాగరణం ఉండి కుటుంబ సహితంగా భక్తి కీర్తనలు పాడజొచ్చాడు. అర్ధరాత్రప్పుడు దూకుతా దూకుతా అని ధ్వని ఇంటిపై నుండి వినబడింది. వెంటనే బంగారయ్య గంపెడాశతో దూకు దూకు, నీకోసమే కనిపెట్టుకున్నాం అన్నాడు. భార్య కూడా అతనితో పాటు అలాగే కేకలు పెట్టింది. వరహాల మూట పడి పడటంతోనే ఏరుకోవచ్చు కదా అని వాళ్ళు తయారుగా ఉన్నారు. అంతలో పైనుండి ఒక మూట నట్టింట పడింది. ఇద్దరూ పోయి చూస్తే అందులో వరహాలు లేవు కదా. భయంకరమైన 100 తేళ్లు బిలబిలమంటూ నలుమూలలకు ప్రాకసాగినాయి. హడలిపోయి వాళ్ళు దూరంగా పారిపోయారు. అప్పుడు ఆకాశవాణి చెప్పినట్టుగా ఈ మాటలు వినబడినాయి. ఓయి దుష్టుడా, ధనాశ వల్ల నీవు ఎంతటి పనికైనా తలపడతావు కనుక నీకు కలిగే ఏకాదశి ఫలం ఇదే. ఇంతేకాదు, నువ్వు పేదవాడికి ఇచ్చిన మాట చెల్లించుకొంటివా బాగుపడతావు. లేకుంటే ఈసారి తేళ్లే కాదు, పాములు కూడా రాలుతాయి. ఇది అయ్యప్ప మహిమ. మనిషి గుణాన్ని బట్టి ఫలితం ఉంటుంది కనుక జాగ్రత్తగా మసలుకో అని వినబడింది. తక్షణమే బంగారయ్య తనకు ఈ భవనం అచ్చిరాలేదని తలచి పాత ఇంటికి మరలిపోయాడు. మరునాడు ఉదయాన్నే పేదవాడికి కబురు పంపి వాడితో దాపరికం లేకుండా జరిగిందంతా చెప్పివేశాడు. భవనం నిర్మించింది నేనే అయినా నాకు నివాసయోగ్యం కాదు. నువ్వు అన్ని విధాలా అదృష్టవంతుడివి. నాకు అద్దె కింద ఏమీ ఇవ్వనవసరం లేదు అన్నాడు. నాటి నుంచి మళ్ళీ ఆ బీదవాడినే అద్దె లేకుండా ఆ భవనంలో ఉండమని కోరాడు. వెంటనే పేదవాడు భవనంలో మళ్ళీ ప్రవేశించి సుఖంగా ఉంటున్నాడు. వాడు ఆ ఆవరణలోనే అయ్యప్ప దేవుడికి చిన్న గుడి స్థాపించి భక్తితో ఆరాధిస్తూ ప్రతి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటూ ఐశ్వర్యంతో కాలం గడిపాడు. కథ సమాప్తం.